'అవెంజర్స్ డూమ్స్‌డే' నుంచి ఇంకో టీజర్ వచ్చేసింది. 'ఎక్స్‌మెన్' ఆల్రెడీ నేను చూసేసాను. కాబట్టి దాని గురించి మళ్ళీ రియాక్షన్ అవసరం లేదనిపించింది. బట్ లాస్ట్ టైమ్ ఏం చేసినంటే లైక్ చూసినావు కదా! మళ్ళెందుకు ఇచ్చినావు అంటున్నారు. అది చూసేసిన. ఇది చూడలేదు ఇప్పటివరకు. లీక్ అయిందని తెలుసు. కావాలని లీక్ చేసిరని కూడా తెలుసు. బట్ చూడలేదు. చూద్దాం రా రియాక్షన్ ఇద్దాం అని చెప్పేసి. సో ఏంటో అర్థం కావట్లేదు. లైక్ ఒక్క 'బ్లాక్ పాంథర్' ఉంది. వెరీ వెరీ రాంగ్ డిసిషన్ షూరీని 'బ్లాక్ పాంథర్' చేయడం. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో ఎవరెవరున్నో తెలీదు గానీ చాలా మంది ఉన్నారు. సో ఎక్సైటెడ్ ఫస్ట్ అయితే చూసేద్దాం. అండ్ ఇవన్నీ వచ్చిన తర్వాత 'రూసో బ్రదర్స్' చెప్పేదేంటంటే, ఈ 4 ట్రైలర్స్ తోటి ఒక లింక్ ఉంది. దానివల్ల నీకొక హింట్ దొరుకుతది. వాటన్నిటిని యూ హావ్ టు డీకోడ్ అండ్ టెల్ అస్ అన్నా మీరు పెట్టిన పెంటకి ఇన్ని రోజులకు ఇప్పుడు సడెన్‌గా నువ్వు గీకోడ్ అంటే మామూలుగా కాదు. మీరే చెప్పేసేయండి. అది బెటర్. బట్ యాహ్! లెట్స్ వాచ్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' 4థ్ ట్రైలర్. 4 వదిలేరా వీటిని సూపర్. ఏంటిది? ఎక్కడిది? అక్క దండం. I've lost everyone that matters to me. నేను మర్చిపోయినా సీరియస్‌లీ. నో. ఓకే. The king has his duties to prepare our people నమోర్. for the afterlife. I have యో అంబాకు ద లెజెండ్. King M'Baku of Wakanda. Ben, Yancey Street between Broome and Grand. ఓకే. నైస్. The Wakandans and the Fantastic Four will return in Avengers Doomsday. ఇంట్రెస్టింగ్. రియల్లీ గుడ్ కాంబో. అంటే లైక్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎంబాకు, థింగ్ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడడం. బెన్ గ్రిమ్. సో ఇంట్రెస్టింగ్ ఫర్ థాట్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యాక్చువల్లీ డోంట్ కేర్ అబౌట్ వకాండా రైట్ నౌ. అంత దారుణం చేశారు సెకండ్ పార్ట్ తోటి. ఏమీ లేదు దాంట్లో. అంటే లైక్ యూ షుడ్ హావ్ రీకాస్ట్ హిమ్ అండ్ వీళ్ళేదో నమోర్, డిమోర్ అనుకుంటే టాలోకాన్స్ అని చెప్పేసి మీ బొక్కలో వాట్ ఈస్ ఓకీస్ అని యాడ్ చేసేసి దీనికేదో చేశారు. ఐ వాజ్ ఎ మ్యూటెంట్ అని చెప్పేసి లైక్ యాడ్ అయింది. యాక్చువల్లీ హీ వాస్ నాట్ సపోజ్ టు బి టాలోకాన్స్, గీలోకాన్స్ అంటే ఏమీ లేదు అక్కడ. వీళ్ళందరూ దీంట్లో రావాలి. ఏది అట్లాంటిస్. మళ్ళీ ఏమనంటే అక్వామాన్ వాళ్ళు అట్లాంటిస్ వాడుతున్నారు కాబట్టి దానికి వాట్ ఈస్ డిస్టింగ్విష్ చేయాలి. జనాలు కన్‌ఫ్యూజ్ కావద్దని చెప్పేసి ఇట్లా పెట్టారంట బొక్క. అది కొట్టి సెకండ్ పార్ట్ ఎవడో చూడలే. సెకండ్ పార్ట్ ఎవరు చూడలే బావ అక్వామాన్‌లో. వాట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఆడింది. అయిపోయింది. సెకండ్ పార్ట్ ఎవరు చూడలేదు దాన్ని. మీరు అట్లాంటిస్ పెట్టొచ్చు. పెట్టలేదు. ఎందుకంటే మీకు వోక్ కావాలి. మీకు వాట్ ఈస్ లాటినో వాళ్ళందరూ యాడ్ కావాలి. కాబట్టి కొత్తగా ట్రై చేశారు. ఆగం పట్టించారు. అంటే సినిమా హిట్ అయింది. ఎవడు మాట్లాడుకోలే. ఇప్పుడు టెక్నికల్లీ మీరు షూరీని 'బ్లాక్ పాంథర్' చేయడం ఇంకా పెద్ద పెంట. బట్ స్టిల్ వీటితోటి ఏదైతే 'సీక్రెట్ వార్స్' జరుగుతుందో దీని తర్వాత 'డూమ్స్‌డే' అండ్ 'సీక్రెట్ వార్స్' మొత్తం రీసెట్ అనుకుంటున్నారు ఆళ్ళు. సినిమాలు హిట్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అయితే ఎంసీయూ అయితది. లేదంటే కష్టమే. సో ఐయామ్ ఎక్సైటెడ్. నాకు వీళ్ళందరికంటే ఎక్సైట్‌మెంట్ అనిపించింది తెలుసా? ఎంబాకుని చూసిన తర్వాత. కింగ్ ఎంబాకు. మనోడు కింగ్ ఇప్పుడు టెక్నికల్లీ. ఎందుకంటే వి గాట్ మన రమోన్నానా ఆమె పేరు మర్చిపోయినా. లైక్ మన టిచాలా వాళ్ళ మదర్. ఆమె చచ్చిపోయింది. షీ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద కింగ్, క్వీన్ అండ్ ఆల్సో మనకి ఆబ్వియస్లీ టిచాలా చచ్చిపోయిండు. సో ఎంబాకు హి ఈస్ ద కింగ్ ఆఫ్ వకాండా. నైస్. ఇది బాగుంది. ఐయామ్ గుడ్. బానే అనిపిస్తుంది. సో దీంట్లో ఏవేవో పెట్టుకుంటున్నారు. హింట్లు ఇస్తున్నారు అంటున్నారు. లెట్స్ హోప్ బాగుండాలి. ఇంకొక ట్రైలర్ వస్తే బాగుంటది. అంటే నువ్వు ఇచ్చే కొద్దీ నేను చూస్తా ఉంటా మామ. అది వేరే విషయం గానీ ఉంటే బాగుంటది బ్రో. మీ థాట్స్ ఏంటి అసలు ఇది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలేదా? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ నాలుగిట్లలో నాకు మై ఫేవరెట్ ఈస్ 'ఎక్స్‌మెన్' సూపర్ మామూలుగా లేదు. దాని తర్వాత థారే. దాని తర్వాత ఇది. దాని తర్వాత 'స్టీవ్ రాజర్స్' ఈస్ బ్యాక్ అని చెప్పడానికి జస్ట్ అది పెట్టడం. బట్ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. బాబు ఉన్నాడని ఎవ్రీథింగ్. బట్ స్టిల్ ఐ యాక్చువల్లీ నువ్వు 'స్టీవ్ రాజర్స్‌ని' తీసుకురాకుండా 'అవెంజర్స్' చేస్తే ఎవడు చూడడు. అది పాయింట్. సేమ్ 'రాబర్ట్ డౌనీ జూనియర్' అండ్ ఆల్సో మన 'క్రిస్ ఎవాన్స్' ఉంటే తప్ప ఇంక కష్ట హేడ. సో దే బ్రాట్ హిమ్ బ్యాక్. హ్యాపీ. చూద్దాం ఎట్లుంటదో. మీ థాట్స్ ఏంటి దీని మీద? నచ్చిందా? నచ్చలే కింద కామెంట్స్‌లో ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇంకా చాలా ఉన్నాయి. బై.